ఐ ఇక్కడ స్టారు, అక్కడ స్టారు, ఇక్కడ స్టారు, ఇక్కడ స్టారు, అక్కడ చూస్తే స్టారు, చర్చ్ మీద స్టారు, చెట్ల మీద స్టారు, ఇంట్ల మీద స్టారు. అబ్బాబాబా ఎక్కడ చూసినా స్టారు. ఇది ఏ స్టారు? Twinkle, twinkle, little star, how I wonder what you are. ఇది ట్వింకిల్ ట్వింకిల్ స్టార్ కాదురా, ఇది క్రిస్మస్ సీజను. ఇగో క్రిస్మస్ ట్రీ చూడండి, ఇగో ఇక్కడ స్టార్ ఉంది, ఇగో ఇక్కడ స్టార్ ఉంది, ఇగో క్రిస్మస్ ట్రీ మీద చూడండి ఎట్లా ఉంది స్టార్. ఇది క్రిస్మస్ స్టారు. ఇదే స్టారు క్రిస్మస్ స్టార్. హ్యాపీ క్రిస్మస్, Merry, Merry Christmas. వెరీ వెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. పాస్టర్ గారు, నాకు ఒక కవిత గుర్తొస్తుంది. కవిత నాది, నీకు ఎప్పుడు వచ్చింది? మీతో పాటు తిరిగి తిరిగి మీ దగ్గర విని విని మీది నాకు అంటుకుంది. అయితే నాకు గుర్తు వచ్చింది. ఈ ఆడవాళ్ళు పూల్ని కర్చీపులు చుట్టి మల్లెపూలు చుట్టి పడతారు, తెల్లవారు తల మీద వేసుకుంటారు. ఆ మల్లెపూలు వస్తుంది, కర్చీపు వస్తుంది. అలాగే నా దగ్గరికి నీకు అంటుకుందా? అంటుకున్నది పాస్టర్ గారు. అయితే చెప్పి చూద్దాం. ఇంటి పైన స్టారు, ఇంటిలోన వారు, ఇంటి పైన స్టారు, ఇంటిలోన వారు. ఇది అంటే విని వాళ్ళు బాధపడతారయ్యా. అందరూ పరిమాణ క్రైస్తవులా ఏంటి చెప్పు? 5 ఏళ్ళు ఒకే మరి ఉందాయండి. అయ్యో క్రిస్మస్ అంటే ఆడవాళ్ళకి కూడా సంతోషం ఉండదా? వాళ్ళ బట్టలు కింద కొనగొట్టుకోరా, డెకరేషన్ కొనగొట్టుకోరా, పిండి ఒట్లు బంగారం అవన్నీ అడుగుతారు. అది మొదటిది. మరి రెండోది సంగతి ఏంటి? ఇది బార్ గురించి. మారా ఏం చేస్తాం? క్రైస్తవులు కూడా నామకర్త క్రైస్తవులు ఉన్నారుగా. వాళ్ళకి పండుగ ఉందా? వాళ్ళకి సంక్రాంతి, దసరా, దీపావళి, వినాయక చవితి ఉందా? మాకు లేదా? ఇంకో మేము కూడా సంతోషంగా ఉన్నాం, వాళ్ళు కూడా తాగుతున్నారు. ఏం చేస్తామయ్యా? వాళ్ళని గాయపరచకుండా వాళ్ళని చక్కగా నడిపించాలి, వాళ్ళే మార్పు రావాలి. అందుకే కదా ఇలాంటి ప్రయాసపడుతున్నాం. సరే, అయితే పాస్టర్ గారు, నాకు ఒక పాట గుర్తొస్తుంది. పాడమంటారా? పాట గురించి ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు పాడాలనిపిస్తుంది. ఏది పాట? సుఖలోకెక్కినోడు చక్కనోడు, ఎక్కడికి ఎవ్వరికి చిక్కనోడు. ఇదే పాటయా? తప్ప పాస్టర్ గారు? ఏమో అందరూ తప్పునే అంటున్నారు. ఉండు, ఒక నిమిషం ఆలోచన చేసి చెప్తా. చూడు. అయితే నేను ఒకసారి సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్లో ఉన్నాను. అప్పుడు ఈ పాట పాడుతుంది. ఏ పాట? చుక్కలోకెక్కినోడు చక్కనోడు, ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు. అప్పుడు అడిగాను, అన్నా ఈ పాట వైఎస్ఆర్ చనిపోయినాడే అప్పుడు ఆ సందర్భంగా రాశారా, అందుకు ముందే ఉందా అని అన్నాను. ఆయన అన్నాడు, అయ్యా అందుకు ముందే ఉన్నాయా అన్నాడు. అప్పుడు ఓహో వైఎస్ఆర్ పార్టీ చనిపోయిన దాన్ని వేసారు. మరి చుక్కులోకి ఎక్కినవాడు ఎవరు పాస్టర్ గారు? వైఎస్ఆరా? కేసీఆరా? కాదు, వైఎస్ఆర్ కాదు, కేసీఆర్ కాదు. మరి ఎవరు? అవును కదా. అసలు ఈ పాట చెప్పాలంటే నేను అనుకున్నా, ఈ పాట రాసినవాడు క్రైస్తవుడే. ఇప్పుడు దాని 12:3 బుద్ధిమంతులైతే ఎవరైతే అనేకులు నీతి మార్గాలు అనుసరించి దేవుని యొక్క తిప్పునో వాళ్ళు ఆకాశం నక్షత్రం, బుద్ధిమంతులైతే ఆకాశం నక్షత్రమే, జ్యోతిలే అంటే నక్షత్రం వలె స్టార్ వలె ప్రకాశిస్తారని ధ్యానం 12:3 చెప్తుంది. అది అయిపోయిందా? మరి అతను పాడిన పాటలో నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నది, నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నది. ఇది ప్రసంగి 12:7 మట్టి నుండి వచ్చావు, మనిషి మట్టి నుండి వచ్చాడు, మళ్ళీ మట్టికి పోతాడని 12:7 చెప్తుంది. ఆదికాండం 3వ అధ్యాయంలో
దేవుడు ఆదాము శపించడు, మట్టిని తీయబడ్డా మళ్ళీ మట్టికే వెళ్తున్నావు. ఇది బైబిల్ వచనం. తర్వాత సావు బతుకన్నది ఆడుకున్నది, సావు లేని స్నేహమే తోడై నిలిచింది. సావు లేని స్నేహం ఎవరిని? మరణం జయించిన వాడు ఎవరు? యేసు ప్రభువారు కదా. ఎవరయ్యా? యేసు ప్రభువారు. అందువల్ల ఈ పాట మొత్తం కైతో పాటే, కాబట్టి తప్పు లేదనుకో. కాబట్టి చుక్కుల్లోకి ఎక్కిన వాడు ఎవరంటే, చుక్కలుంటే నక్షత్రం, నక్షత్రానికి ఎక్కిన వాడు ఎవరంటే, ఎవరైతే దేవుని అనేకలు తిప్పుతారో వాళ్ళే ఆకాశ నక్షత్రులే ఉంటారు. వైఎస్ఆర్ కాదు, కేసీఆర్ కాదు. అయితే పాస్టర్ గారు నీకు తెలుసా ఆ స్టారు, ఈ స్టారు, హోటల్ పేరు 3 స్టారు, 5 స్టారు, 7 స్టారు. నాకు తెలుసు హోటల్ పేరు 3 స్టార్, 5 స్టార్, 7 స్టార్, కానీ ನಾನು ఈ లోకంలో ఇంకొక స్టార్స్ గురించి నేను విన్నాను. అదే స్టారు, సూపర్ స్టార్, మెగా స్టార్. సినిమా పేరు సూపర్ స్టార్, మెగా స్టార్, అన్ని స్టారు, 1 స్టారు. నీవు నేను అసలు స్టారు, నీవు నేను అసలు స్టారు, స్పెషల్ స్టార్. జ్ఞానంలో ప్రభుత్వానికి నడిపితే క్రిస్మస్ స్టారు. చెప్పగలట తూర్పు దిక్కున చుక్క పుట్టే, చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కాని చూసి మేము వచ్చినాము మొక్కిపోటాకు, చుక్కాను చూసి మేము వచ్చినాము మొక్కిపోటాకు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. కాబట్టి క్రిస్మస్ స్టార్ వేసుకోవాలి. ఎందుకంటే జ్ఞానం తీసుకొచ్చి ఆ ఇంటి పైన నిలిచింది, అనగా ఈ ఇంట్లో యేసు ఉన్నాడు చూపించింది నక్షత్రమే. కాబట్టి క్రైస్తవులు నేను దేవుని నమ్ముకున్నా, మా జీవితంలో యేసు ఉన్నాడు, మా ఇంట్లో యేసు ఉన్నాడు చూపించడానికి స్ఫూర్తిగా స్టార్ తప్పకుండా వేసుకోవాలి. స్టార్ వేసుకోండి, దేవుని మహిమపరచండి. ప్రభు మీ క్రిస్మస్ సంతోషం మీరు నిలిచి ఉండి దీన్ని